హాయ్ అండి, శ్రోతలందరికీ నమస్కారం. మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. సాగర పుష్పం నవల వింటున్నామండి. రచన శ్రీమతి కోగంటి విజయలక్ష్మి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. మీకు మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని షేర్ చేయండి. ఆ డైరీలో అక్కడ అంతే రాసి ఉంది. పేజీలు అయిపోయాయి. దీక్ష అక్షయ్కి ఆ డైరీ చూపించి, ఇది 1967 సంవత్సరంలో రాసిన డైరీ. ఇందులో మన పరిశోధనకు పనికి వచ్చే వివరాలు కొద్దిగానే ఉన్నాయి. దీని తర్వాత అంటే 1968 సంవత్సరం డైరీ దొరికితే మనకి మరికొన్ని వివరాలు దొరకవచ్చు అంది. అక్షయ్ కూడా ఆ డైరీలో రాసి ఉన్న వివరాలు చదివి 1968 సంవత్సరం డైరీ కోసం వెతకడం ప్రారంభించాడు. మరో ప్రక్క దీక్ష కూడా అదే పనిలో ఉంది. ఇంతలో దీక్షకి ఒక ఫైల్ దొరికింది. దాని మీద కోపెన్ హాగన్ మెర్మెయిడ్ అని రాసి ఉంది. దీక్ష ఆ ఫైల్ని తెరిచి చదవడం మొదలుపెట్టింది. డెన్మార్క్లోని కోపెన్ హాగన్ నగరంలో మొట్టమొదటిసారిగా మామూలు ప్రజలు మెర్మెయిడ్ని చూసినట్లు రికార్డు చేయబడిన ఆధారాల వల్ల తెలుస్తోంది. అప్పుడు ప్రజలకు కనిపించిన మెర్మెయిడ్ ప్రతిమను తయారు చేయించి కోపెన్ హాగన్లోని లింజాలిన్ అనే చోట ఏర్పాటు చేశారు. ఇది జరిగింది 1913లో. ఆ మెర్మెయిడ్ని చూసిన వారిని ప్రశ్నిస్తే పొడవైన కురువులు, అందమైన దేహంతో అచ్చు మనిషిని పోలిన స్త్రీ రూపంలో ఆ మెర్మెయిడ్ ఉన్నట్లు అంతా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే మెర్మెయిడ్లు ఉన్నాయనే సంగతి స్పష్టమవుతోంది. అయితే అవి ఎందుకు అన్ని చోట్ల కనిపించవు? అవి ఖచ్చితంగా ఎక్కడుంటాయి? ఆ ప్రదేశం ఎక్కడుందని ఎంతోమంది పరిశోధకులతో పాటు నేను కూడా అన్వేషిస్తూనే ఉన్నాను. ఆ ఫైల్లోని పేపర్లలో అంతే ఉంది. అది పెద్దగా తమ పరిశోధనకు ఉపయోగపడదని దీక్షకి అనిపించి ఆ ఫైల్ మూసేసింది. ఇంతలో అక్షయ్ ఒక పుస్తకం తీసుకొని వచ్చాడు. అదొక బౌండ్ పుస్తకం. ఏ భాషలో రాసి ఉందో కూడా తెలియడం లేదు. దీక్ష ఆ పుస్తకం వైపు పరిశీలనగా చూసింది. అది రష్యన్ భాషలో రాసిన పుస్తకమని ఆమెకి అనిపించింది. తెరచి చూసింది. అందులో రకరకాల మత్స్యకన్యల బొమ్మలు ఉన్నాయి. వాటి కింద రష్యన్ భాషలో ఏదో రాసి ఉంది. అలా ఒక్కో పేజీ తిప్పుతూ చూడసాగింది దీక్ష. అక్షయ్ ఆమె భుజం మీదుగా ఆ పుస్తకంలోకి తొంగి చూస్తున్నాడు. సరిగ్గా అప్పుడే ఎమర్జెన్సీ ల్యాంప్ ఛార్జింగ్ అయిపోవడంతో ఆరిపోయింది. గదంతా అంధకారం అలుముకుంది. ఇద్దరూ నిట్టూర్చి బయటకు చూశారు. బయట ఎప్పుడో చీకటి పడిపోయింది. వారు పనిలో ఉండి గమనించనే లేదు. అమ్మో, ఎంత చీకటి పడిపోయిందో అంది దీక్ష. అక్షయ్ రిస్ట్ వాచ్లో టైం చూసుకున్నాడు. 7:15 అవుతోంది. అదే చెప్పాడు ఆమెతో. మై గాడ్, అంత టైం అయిందా అంది. అతను హాల్లోకి వెళ్ళి స్పేర్ బల్బు తీసుకొచ్చి హోల్డర్లో ఉంచి వెలిగించాడు. లక్కీగా వెలిగింది. గదంతా వెలుగు పరుచుకుంది. అతను చల్లని మంచినీళ్లు తీసుకువచ్చి ఆమెకిచ్చాడు. ఆమె తాగింది. బోర్నవిటా కలుపుతాను అన్నాడు అక్షయ్. మీకెందుకు శ్రమ, నేను వెళ్ళి మార్నింగ్ వేస్తాను అంది దీక్ష. ఇందులో శ్రమే ఉంది, నేను కూడా తాగాలి కదా అన్నాడు. మీరొక్కరే ఉంటున్నారేమిటి? మీ అమ్మా నాన్న లేరా? ఉన్నారు. వాళ్ళంతా ఢిల్లీలో ఉన్న మా అక్క దగ్గరికి వెళ్ళారు. మరో వారం తర్వాతే వస్తారు. అంతవరకు హోటల్లో ఖానా, ఘర్ మే సోనా అన్నాడు అక్షయ్. మీకు వంట రాదా? రాదు. త్వరగా నేర్చుకోండి. ఎందుకు? ఇలాంటి సమయాల్లో ఉపయోగపడుతుంది. ఆ మాటకి అక్షయ్ నవ్వి, అదే జరుగుతుందేమో అనిపిస్తుంది అన్నాడు. అంటే ఏమీ లేదు. ఈ రోజుల్లో ఆడవాళ్ళు బిజీ కదా. ఇక మగవాళ్లే ఇంటి పనంతా నేర్చుకోవాలి. లేకపోతే వేళకింత తినే యోగం ఉండదు అన్నాడు కొంటిగా. అతను తనను ఉద్దేశించి అలా అంటున్నాడని ఆమెకి అర్థమయ్యి కోపం ప్రదర్శిస్తూ అతని వైపు చూసింది. అతని కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి. దీక్ష అక్షయ్ వాళ్ళ తాతగారి గది వైపు చూసింది. అటు చూస్తేనేమో వెళ్ళి ఆ ఫైళ్ళు, కాగితాలు వెంటనే వెదికేయాలని ఉంది. ఇటు చూస్తే బాగా పొద్దుపోవడంతో ఆమెకేం చేయాలో తోచలేదు. ఆమె భావం అర్థమైనట్లు, ప్లీజ్ మీరు రేపు మార్నింగ్ రండి. ఈలోపు నేను ఆ గదిలో మనం చూడనివన్నీ ఒకవైపు, చూసినవి ఒకవైపు వేరు చేస్తాను. మీరు మార్నింగ్ రాగానే పని మొదలు పెట్టొచ్చు అన్నాడు. ఆమె అతని వైపు చూసింది. అదే ఇంకొకరైతే రాత్రంతా వెతుకుదాం అని చెప్పి చొరవ తీసుకోవడానికి ట్రై చేస్తారు. ఇతను అలా కాదు. నిజాయితీగా ఉన్నాడు. ఇతన్ని నమ్మొచ్చు. అవసరమైతే తన అన్వేషణలో ఇతని సాయం తీసుకోవచ్చు అనుకుంది దీక్ష. ఏమిటలా చూస్తున్నారు? క్యూరియాసిటీని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు కదూ? నాకు తెలుసు, మనకిష్టమైన విషయంలో అలాగే ఉంటుంది.
అయితే దేనికదే మనం చేసే పని మనకెంత ఇష్టమైనా కేవలం పని చేస్తూనే ఉండిపోలేం కదా. రోజువారీ పనులు కూడా చేస్తూ పోవాలి. తిండి నిద్ర అనేవి ఎవరికైనా తప్పనిసరి. లేకపోతే ఏదో సాధించేలోగానే అనారోగ్యం పాలైపోతాం అన్నాడు నవ్వుతూ. అతని విశ్లేషణకి ఆమె అందంగా నవ్వింది. మిస్ దీక్ష, మీరేం అనుకోకపోతేనో, నేను ఊరికే పొగుడుతున్నానని భావించకపోతేనో ఒక విషయం చెబుతాను అన్నాడు అక్షజ్. ఏమిటది అంది దీక్ష. మీరు స్టన్నింగ్ బ్యూటీ. అతనలా అనగానే ఆమె అతని వైపు చురుగ్గా చూసింది. అతను మొహం తిప్పుకున్నాడు. అక్షజ్, ఇలాంటి సమయంలో కూడా మీరలా ఎలా ఉండగలరు? మనం తలకెత్తుకున్న పని మీకు గుర్తు రావడం లేదా అంది దీక్ష. ఆ మాటకి అక్షజ్ నవ్వి, చూడండి మేడం, వెనకటికి ఒక సామెత ఉంది, ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది అని. అలా మనం పనిలో అంత సీరియస్గా ఉన్న హ్యాపీ మూడ్ని, అందాన్ని ఆస్వాదించడాన్ని మిస్ కాకూడదనేది నా పాలసీ అన్నాడు అక్షజ్. ఆ మాటకి దీక్ష బదిలేం ఇవ్వలేదు. ఒకసారి రిస్ట్ వాచ్లో టైం చూసుకుని లేచి నిలబడింది. నేను రేపు మార్నింగ్ వస్తాను, మళ్ళీ సెర్చ్ మొదలు పెడదాం అంది. ష్యూర్ అన్నాడు అక్షజ్. దీక్ష బయటికి నడిచింది. మర్నాడు దీక్ష ఉదయం సరిగ్గా 7 అక్షజ్ వాళ్ళింటికి వచ్చింది. అప్పటికే అతను లేచి తన తాతగారి గదిలో ఫైళ్ళు, పుస్తకాలు, కాగితాలు సర్దుతున్నాడు. ఆ దృశ్యం చూసి దీక్షకి ఎంతో ఉత్సాహం వచ్చింది. థ్యాంక్స్ అక్షజ్, ఈ పని విషయంలో నేనున్నంత సీరియస్గా మీరు లేరని అనుకున్నాను, కానీ మీరు కూడా శ్రద్ధగానే ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంది. అవును మేడం, నేను శ్రద్ధగాను దీక్షగారితో పనిచేయాలని నిర్ణయించుకున్నాను. రాత్రి నేను మెర్మెయిడ్ల గురించి కొంత సమాచారం తెలుసుకున్నాను. ప్రపంచంలో ఎక్కడెక్కడ మెర్మెయిడ్లు ఉన్నాయో చాలామంది చెప్పారు, కానీ ఆ విషయాలు శాస్త్రీయ పరిశీలనకు, పరిశోధనకు, నిరూపణకు నిలబడలేదు. ఒకవేళ నిజంగానే మెర్మెయిడ్లనేవి ఉన్నట్లయితే, ఆ విషయం మనం నిరూపించగలిగితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మెర్మెయిడ్లు ఉన్నాయని నిరూపించిన వారం మనమే అవుతాం. ఈ విషయంలో మనకు మా తాతగారి మార్గనిర్దేశం తప్పకుండా ఉంటుందని నాకు అనిపిస్తోంది. ఆ రకంగా మనతో పాటు తన జీవితం అంతా ఈ విషయానికి ధారపోసిన ఆయనకు పేరు వస్తుంది. మన ముగ్గురం ఈ రంగంలో భవిష్యత్ తరాల వారికి మార్గదర్శకులుగాను, ఒక చారిత్రక సత్యాన్ని ప్రపంచం ముందుంచిన ఇన్వెంటర్లుగాను గుర్తుండిపోతాం. దేవుడిచ్చిన ఈ మానవ జన్మను అందరిలా మామూలుగా గడిపేయకుండా మన ఉనికిని ఎప్పటికీ బహిర్గతం పరిచేలా ఈ బృహత్తర కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేద్దాం. అందుకు నేను మనస్ఫూర్తిగా మీతో కలిసి పనిచేస్తాను ఒకంత ఉద్వేగంగా అన్నాడు అక్షజ్. అది విని దీక్ష అందంగా నవ్వింది. ఐ అప్రిషియేట్ యూ అక్షజ్. ఈ మహాయజ్ఞంలో పాల్గొనాలనే మంచి కోరిక మీకు కలగడానికి బహుశా మీ తాతగారే కారణమై ఉండవచ్చు. మనం ఆయనకి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకొని మన పనిని విజయవంతంగా పూర్తి చేద్దాం అంది దీక్ష. ష్యూర్ అన్నాడు అక్షజ్. తిరిగి ఇద్దరూ సీరియస్గా పనిలో పడ్డారు. ముందు రోజు ఎక్కడైతే ఆపేశారో అక్కడి నుండి తిరిగి వారి సెర్చ్ ప్రారంభమైంది. దీక్ష రష్యన్ పుస్తకాన్ని మరోసారి చేతిలోకి తీసుకుని అందులోకి చూసింది. అందులో గల రకరకాల మత్స్యకన్యల బొమ్మలు, వాటి కింద రష్యన్ భాషలో రాసి ఉన్న సారాంశాన్ని చూస్తూ ఉండిపోయింది. సరిగ్గా అప్పుడే అక్షజ్, ఇది చూడండి అంటూ ఒక కాగితం అందించాడు. చూసింది దీక్ష. అందులో ఇలా రాసి ఉంది: ఈ భగవంతుని సృష్టిలో అన్ని ప్రాణులు సమానమే. అయితే మనిషి మాత్రం అలా అనుకోవడం లేదు. ఇతర జీవుల్లాగే తల్లి గర్భంలో ఉద్భవించి ఈ భూమి మీద పడిన మానవుడు తనలాగే ఈ భూమి మీదకు వచ్చే ఇతర జీవులను తన స్వార్థం కోసం కాలరాస్తున్నాడు. పులులు, ఏనుగులు, సింహాలు, మొసళ్ళు, కుందేళ్ళు, ఇంకా అనేక రకాలైన జంతువులను పట్టి బంధించి వాటి స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాడు. జంతు ప్రదర్శనశాలల పేరిట విశాలమైన అరణ్యాలలో ఎంతో స్వేచ్ఛగా తిరిగే ఆ ప్రాణులను కొన్ని అడుగులు మాత్రమే ఉండే ఇరుకు ప్రదేశాలకు పరిమితం చేసి వాటి ఉసురు పోసుకుంటున్నాడు. మెర్మెయిడ్ల విషయంలో కూడా అచ్చు అలాగే జరిగినట్లు నా పరిశోధనలో తేలింది. అమెరికాకి చెందిన వ్యాపారస్తుడు, షోమేన్ ఎంటర్టైనర్ ఫీనిస్ టేలర్ బర్నమ్ 1842లో ఒక మెర్మెయిడ్ని పట్టుకుని బలవంతంగా తీసుకెళ్లి బోస్టన్లో ఉన్న మోసెస్ కింబాల్ అనే మ్యూజియంలో పెట్టాడు. బర్మన్ అండ్ బెయిలీ సర్కస్లో కూడా దానిని ప్రదర్శించి బోలెడు డబ్బు సంపాదించాడు. కోతి మనిషిని పోలిన శరీరం,
నడుం దిగువ నుండి చేపవలే తోకతో ఉండే ఆ మెర్మెయిడ్ని చూసేందుకు జనం తండోపతండాలుగా వచ్చేవారు. అలా ఆ మెర్మెయిడ్ ద్వారా బర్నం పేరుకు పేరు డబ్బుకు డబ్బు సంపాదించాడు. ఆ మెర్మెయిడ్ బర్నంకు ఫిజీలో దొరికినట్లు తెలుస్తోంది అని అందులో రాసి ఉంది. దీక్ష ఆ కాగితంలో రాసి ఉన్నది చదివి జాగ్రత్తగా దాచింది. మెర్మెయిడ్లు ఘంటాపథంగా ఉన్నాయని చెప్పడానికి మీ తాతగారి ఈ ఒక్క అనుభవం చాలు అంది. తాను కూడా అదంతా చదవడంతో అవును అన్నాడు అక్షజ్. ఇద్దరూ మరో ఫైల్ని అందుకొని తెరిచి చూశారు. అందులో కొన్ని పెన్సిల్ డ్రాయింగ్లు ఉన్నాయి. అన్నీ మెర్మెయిడ్ల బొమ్మలే. ఎంతో జీవకళతో ఉన్నాయా బొమ్మలు. ఆ బొమ్మల కింద రాబర్ట్ నీల్సన్ అని రాసి ఉంది. ఆ ఫైలుని పక్క నుంచి మళ్ళీ వెదకసాగారు ఇద్దరు. సరిగ్గా అప్పుడే వారికొక డైరీ దొరికింది. రంగు వెలిసిపోయి చివికిపోయి ఉన్న ఆ డైరీ అట్టమీద 1968 అని రాసి ఉంది. అది చూడగానే దీక్ష చేస్తున్న పని ఆపి ఆ డైరీని చేతిలోకి తీసుకుంది. అందులో మొదట కొన్ని పేజీల వరకు ఏమీ రాసిలేదు. ఆ ఏడాది జనవరి 25వ తేదీ షీట్లో మాత్రం ఏదో మ్యాటర్ రాసి ఉంది. దీక్ష కళ్ళు ఆ మ్యాటర్ వెంబడి పరుగులు తీశాయి. మెర్మెయిడ్లో నిజంగానే ఉన్నాయి. అయితే అందరూ వాటిని చూడలేరు. ఎందుకంటే అవి మహాసాగరాల మధ్యలో ఎక్కడో ఉంటాయి. కొద్దిమంది నావికులో మత్స్యకారులో వాటిని చూసే వీలుంది. అది కూడా మెర్మెయిడ్లు నీటిపైకి తేలితేనే. లేకపోతే వారికి కూడా అవి కనిపించవు. కేవలం మెర్మెయిడ్లను చూసేందుకో వాటిపై పరిశోధన చేసేందుకో అవి ఉన్నాయని గతంలో వార్తలు వచ్చిన ప్రదేశాలకు వెళితే నిరాశే మిగులుతుంది. అయితే మామూలు మనుషులు కూడా చూడదగ్గ విధంగా ఎంతో స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో మెర్మెయిడ్లు సంచరించే చోటు ఒకటుంది. అక్కడికి గనుక చేరుకోగలిగితే నమ్మశక్యం కాని అద్భుత దృశ్యాలను చూడవచ్చు. సముద్ర జలాల్లో ఈదులాడే మత్స్యకన్యలు, తీరంలో నల్ల శిలలపై శయనించి సేదదీరే మెర్మెయిడ్లను చూడవచ్చు. వాటితో సంభాషించవచ్చు. సహజీవనం కూడా చేయొచ్చేమో. అయితే ఆ చోటుకు వెళ్ళడం మాత్రం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఎందుకంటే ఆ చోటు ఈ భూమి మీద ఎక్కడా మనకు కానరాదు. ఆ పేజీలో మరిక వివరాలు లేవు. ఆ మ్యాటర్ చివర తరువాయిని సూచిస్తూ కేవలం బాణం గుర్తు మాత్రమే ఉంది. దాని క్రింద ఇంగ్లీషు అక్షరాలు ORAY అని రాసి ఉన్నాయి. అవేమిటో వారికి అర్థం కాలేదు. దీక్ష గబగబా పేజీ తిప్పింది. అయితే పక్క పేజీలో ఏమీ రాసిలేదు. ఆ పేజీ పూర్తిగా ఖాళీగా ఉంది. గబగబా మరికొన్ని పేజీలు తిప్పింది. లాభం లేకపోయింది. మరిక ఆ డైరీలో ఏమీ రాసిలేదు. అన్ని పేజీలు ఖాళీగానే ఉన్నాయి. తాతగారు చాలా కొంటెవారిలా ఉన్నారు అన్నాడు అక్షజ్. కాదు, జాగ్రత్త పరులు అంది దీక్ష. జాగ్రత్త పరులా? మీరెలా చెప్పగలరు ఆ సంగతి అన్నాడు అక్షజ్. ఏ పరిశోధకుడు అయినా తాను తెలుసుకున్న కొత్త విషయాన్ని అంత తేలిగ్గా బహిర్గతం చేయడు. ఎందుకంటే దానివల్ల సమాజానికి మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో తెలియదు కదా. అందుకని సైంటిస్టులు తాము ఏదైనా ఒక కొత్తది కనుగొంటే ఆ వివరాలను ఒకే చోట కాకుండా వేరువేరు చోట్ల భద్రంగా దాస్తారు. అలాగే అంత సులువుగా బోధపడని కోడ్ల రూపంలో కూడా వాటిని నిక్షిప్తం చేస్తారు. భద్రత పరంగా అదే మంచి పద్ధతి. మీ తాతగారు కూడా మిగిలిన సమాచారాన్ని ఎక్కడో అక్కడ భద్రపరిచే ఉంటారు. ముందు ఆ సంగతి తెలుసుకోవాలి అంది దీక్ష. స్వయానా మా తాతగారు రాసిన వివరాలు కనుక్కోవడానికే ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుందంటే ఇక మెర్మెయిడ్లు సంచరించే అనూహ్య ప్రదేశానికి చేరుకోవడం మరెంత కష్టమో. అయినా పర్వాలేదు, ఎలాగైనా దాన్ని మనం కనుక్కోగలం అనే నమ్మకం ఉంది. ముఖ్యంగా నా స్వభావాన్ని బట్టి చూస్తే ఏదైతే కొరుకుడు పడకుండా ఉంటుందో దాన్ని జయించే వరకు నాకు నిద్ర పట్టదు. బుర్రలో ఏదో తెలుస్తున్నట్లు ఉంటుంది. దాంతో అనుకున్నది ఎట్టకేలకు సాధించాకే నేను నిద్రపోతాను. ఇప్పుడు మత్స్యకన్యలు కవ్విస్తున్నారు. వారిని కనుక్కుంటాం. ఈ విషయంలో మీరేం దిగులు పడకండి అన్నాడు అక్షజ్. అతని మాటలకి దీక్ష నవ్వి, మీ తాతగారు మ్యాటర్ చివర్లో తరువాయిని సూచిస్తూ బాణం గుర్తు వేసి వదిలేశారు. అంటే మరొక డైరీలో మిగిలిన వివరాలు ఉంటాయా, లేకపోతే మరెక్కడైనా ఆ వివరాలుంటాయా? అది కాకుండా ఆయన బాణం గుర్తు కింద రాసిన ORAY అనే అక్షరాలకి అర్థమేమిటి? ఈ విషయాలు తెలిస్తే గాని మనం ముందుకెళ్ళలేం అంది. అవును, అందుకే మన బుర్రలు చురుగ్గా పనిచేయడానికి వీలుగాను కాస్త మైండ్ డైవర్ట్ కావడానికి అవకాశం కల్పిస్తూనూ నేను చక్కటి చిక్కటి కాఫీ కలుపుకొని వస్తాను అంటూ కిచెన్లోకి నడిచాడు అక్షజ్.
గబగబా స్టవ్ వెలిగించి పాల కోసం చూస్తుండగా ఆ గదిలోకి వచ్చింది దీక్ష. అరే మీరా, ఇక్కడికి వచ్చారేమిటి అన్నాడు అక్షజ్. ఏం రాకూడదా అంది దీక్ష. అలా అని కాదు, మీరెళ్ళి హాల్లో కూర్చోండి, నేను కలుపుకొని వస్తాను కాఫీ అంది. అరే మీకెందుకు శ్రమ, పైగా మీరు నా గెస్ట్, అతిథులతో పనులు చేయించడం పద్ధతి కాదు. నేనేం అతిథిని కాను, మనం ఒక పనిని కలిసి చేస్తున్న కొలీగ్స్, ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం వృత్తి ధర్మం. పైగా లేడీస్ ఉండగా జెంట్స్ కిచెన్లోకి వెళితే ఏం బాగుంటుంది చెప్పండి. కనుక మీరెళ్ళి కూర్చుంటే నేను కాఫీ కలుపుకొని వస్తాను అంది దీక్ష. మీ ఇష్టం మేడం, తర్వాత మాత్రం మీతో కాఫీ కల్పించానని భవిష్యత్తులో ఎప్పుడూ నన్ను తిట్టకండి అంటూ అక్కడి నుండి హాల్లోకి నడిచాడు అక్షజ్. దీక్ష 10 నిమిషాల్లో కాఫీ కలిపింది. ఇద్దరూ చెరో కప్పు కాఫీ తాగారు. ఎంతో రిలీఫ్గా అనిపించింది దీక్షకి. అదే చెప్పింది అతనితో. అవును, ఒకే పని గంటల తరబడి చేయాల్సి వచ్చినప్పుడు మధ్యలో కొద్ది విరామం తీసుకుంటే మరింత బాగా ఆ పనిని పూర్తి చేయగలుగుతాం అన్నాడు అక్షజ్. దీక్ష నవ్వి తలూపింది. ఇద్దరూ మళ్లీ అన్వేషణలో పడ్డారు. ఫైళ్ళు, అందులోని పేపర్లు, పెద్ద పెద్ద పుస్తకాలు, పురాతన గెజిట్లు, ఇలా ఒకటేమిటి ఎంతో మదించారో, శ్రమపడ్డారో, అనువనువు శోధించారో. అయితే వారికి కావలసిన 1969వ సంవత్సరం డైరీ మాత్రం దొరకలేదు. దాంతో దీక్ష అలసటగా సోఫాలో కూర్చుండిపోయింది. అక్షజ్ మాత్రం ఇంకా అన్వేషణ సాగిస్తూనే ఉన్నాడు. ర్యాక్లలో మిగిలి ఉన్న ఫైళ్ళు, పుస్తకాలు, పేపర్లు లాగుతూ, ఓపెన్ చేస్తూ, పరీక్షించి దూరంగా సర్ది పెడుతున్నాడు. కాలం వేగంగా పరుగులు తీస్తూనే ఉంది. ఆ గదిలో వాల్ క్లాక్ చేస్తున్న చప్పుడు తప్ప మరో శబ్దం ఏదీ వినిపించటం లేదు. అదే సమయంలో ఏదో తట్టినట్లు దీక్ష అక్షజ్ వైపు చూసింది. ఎస్, ఎనీ ఐడియా అన్నాడు అక్షజ్. ఎస్, మీ తాతగారు డైరీలో రాసిన వివరాల క్రింద ఒక బాణం గుర్తు వేశారు. దాని క్రింద ఇంగ్లీష్ అక్షరాలు ORAY అని రాశారు. ఆ బాణం గుర్తుని, ORAY అనే అక్షరాలని ఒకసారి మిక్స్ చేసి ఆలోచిస్తే మీకేమైనా తడుతుందా అంది. అక్షజ్ కొద్దిసేపు ఆలోచించి ఏమీ తట్టడం లేదు అన్నాడు. నాకు తట్టింది, చిన్నపిల్లలా సంబరంగా అంది దీక్ష. ఏమిటది ఉత్సుకతతో అడిగాడు అక్షజ్. డైరీలోని మ్యాటర్ కింద మీ తాతగారు బాణం గుర్తు వేసి ORAY అని రాశారు. ORAY అనే ఇంగ్లీషు అక్షరాలని తిరిగేసి చదివితే ఏమొస్తుందో చెప్పండి. ORAYని తిరిగేస్తే YARO అని కూడబలుక్కొని చదివాడు అక్షజ్. అంటే అంది దీక్ష. యారో అన్నాడు అక్షజ్. కరెక్ట్, యారో అంటే బాణం. మీ తాతగారు డైరీలో రాసిన మ్యాటర్ కింద బాణం గుర్తే వేశారు. మళ్ళీ ఇంగ్లీష్లో అవే మాటలు ఎందుకు రాశారు? దానికేదో కారణం ఉండి ఉంటుంది. అదేమిటంటే ఏమిటి? యాంగ్జైటీతో అడిగాడు అక్షజ్. ORAYని తిరిగేస్తే YARO వచ్చింది. అంటే యారో బాణం. బాణం అనే పదాన్ని తిరిగేసి దానికి మళ్ళీ బాణం గుర్తు వేసి సంకేతం చూపారు. అంటే ఆయన 1968వ సంవత్సరం డైరీలో రాయగా మిగిలిన వివరాలు 1969లో ఉంటాయని బాణం గుర్తు సూచిస్తుంటే 1969వ సంవత్సరపు డైరీ నా ఊహను బట్టి తిరగబడి ఉంటుంది. అంటే అర్థం కానట్లు అడిగాడు అక్షజ్. 1969కి బదులు 1996 అని రాసున్న డైరీలో మిగిలిన వివరాలు ఉంటాయని నాకు అనిపిస్తోంది అంది దీక్ష గబగబా. అక్షజ్ ఆమె చెప్పిన వివరాలను ఒకసారి జాగ్రత్తగా మననం చేసుకున్నాడు. 1968వ సంవత్సరం నాటి డైరీలో రాసిన మ్యాటర్ కింద బాణం గుర్తు, దాని కింద ఆంగ్లంలో యారో అనే అక్షరాలని తిరిగేసి రాయడం. ఈ విషయాలని ఒకదానికొకటి అనుసంధానించి చూస్తే దీక్ష చెప్పింది నిజమేనని అనిపిస్తోంది. ఇతరులు అంత తేలిగ్గా ట్రేస్ చేయకూడదని ఆ ఏర్పాటు అయి ఉంటుంది. అదే అన్నాడు అతను ఆమెతో. అవును, అంతే అయి ఉంటుంది. త్వరగా మనం 1996 అని రాసున్న డైరీని వెదకాలి అంది దీక్ష. ఇద్దరూ జాగ్రత్తగా 1996 అని రాసున్న డైరీ కోసం చకచకా అన్ని చోట్ల వెదకసాగారు. ఇదంతా చూస్తుంటే చిన్నప్పుడు పజిల్స్ నింపినట్లు అనిపిస్తోంది అన్నాడు అక్షజ్. అవును, మెదడుకి మేత పెట్టే పజిల్స్ లాగే ఉంది అంతానో. అయితే ఇది తప్పనిసరి.
అసాధారణమైన విషయాలు, రహస్యాలు ఇలాగే భద్రపరచబడతాయి. వాటిని డీకోడ్ చేయాలంటే ప్రతి కోడ్ని ఛేదిస్తూ పోవాలి. అప్పుడే మనం విజయం సాధిస్తాం అంది దీక్ష. వారిద్దరూ అప్పటికే ఆ గదిలో ఉన్న ఫైళ్ళు, కాగితాలు, బౌండ్ పుస్తకాల వంటి సామాగ్రిలో మూడంతులు చూసేశారు. ఇంకా ఒక వారగా కొంతమేరకే అవి ఉన్నాయి. వాటిలో కనుక దొరకకపోతే మనం చాలా ఇబ్బందుల్లో పడిపోతాం అంది దీక్ష. అవును అన్నాడు అక్షజ్. ఎడతెరిపి లేకుండా పనిచేయడం వల్ల ఇద్దరికీ కాస్త అలసటగా ఉంది. అయితే అక్షజ్ తాతగారు ఏర్పాటు చేసిన ఆ రహస్య వలయాన్ని ఛేదించే పనిలో సగం వరకు విజయం సాధించిన వారిద్దరూ అందులో పూర్తిగా కూరుకుపోయారు. దాంతో వారు ఆ పనిని ఎంజాయ్ చేస్తూ అన్వేషణ సాగిస్తున్నారు. క్షణాలు, నిమిషాలు, గంటలు అలా అలా దొర్లిపోతూనే ఉన్నాయి. అలసటని పక్కన పెట్టి వాళ్ళిద్దరూ పని చేయసాగారు. ఈజ్ ఇట్? మీరు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను. ఇదెంతో ఆశ్చర్యకరంగానూ ఊహాతీతంగానూ ఉంది. సముద్రం ఎదురుగా ఉన్న ఖరీదైన సీవ్యూ బంగ్లా సిటౌట్లో కూర్చొని వైన్ తాగుతున్న భీమరాజు రామరాజు అన్నాడు. అతను ఇండియాలోనే పెద్ద కాంట్రాక్టర్, సినిమా నిర్మాత, ఫైనాన్షియర్. ఆయనకి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రధాన నగరాలలోనూ అతి భారీ బిల్డింగ్లు ఉన్నాయి. 30 కార్లున్నాయి. ఆయన భార్యల సంఖ్య 18. వారి ద్వారా ఆయన 52 సంతానాన్ని కన్నాడు. భార్య, పిల్లలు అందరి పేర తలా ₹1,00,00,000 బ్యాంకుల్లో జమ చేశాడు. ఎంతో సౌమ్యుడిగానూ మంచివాడిగానూ పేరున్న భీమరాజు రామరాజు నేపథ్యం మాత్రం రక్తసిక్తం అంటారు. బయటకు కనిపించే వ్యాపారాలతో పాటు అతనికి యాంటిక్స్, పురాతన కాలానికి చెందిన రాజుల అరుదైన వస్తువులను కొని రహస్యంగా విక్రయించే వ్యాపారం కూడా ఉంది. అవినీతి పరులైన కొందరు పురావస్తు శాఖ ఉద్యోగుల ద్వారా వాటిని కొని విదేశాలకు భారీ మూల్యానికి అమ్ముతూ ఉంటాడు. లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు. అందుకే అతను ఏ పని తలపెట్టినా అది డబ్బు వచ్చేదైతే అతనిదే విజయం. అవునా? నేనెప్పుడో చిన్నప్పుడు పుస్తకాలలో చదివాను ఆ సంగతి. 1-2 సినిమాల్లో కూడా చూశాను. దానిమీద పెద్ద అవగాహన లేదు. మీరు చెప్పేదే నిజమైతే అది గొప్ప బిజినెస్ డీల్ అవుతుంది నాకు. మీరు సాధించి తీసుకొస్తే దానికి ఎంత చెల్లించుకోవడానికైనా నేను రెడీ అన్నాడు. అలాగే పూర్తి వివరాలు సేకరించి ప్రయాణం మొదలు కావడానికి ముందు రోజు నా దగ్గరికి వస్తే అడ్వాన్స్గా మీరు కోరినంత ఇస్తాను. మంచిది. అయితే ఇక్కడొక విషయం మీరు గుర్తుంచుకోవాలి. నేను ఎప్పుడైతే అడ్వాన్స్ ఇచ్చానో అప్పుడే మీరు చెప్పింది నా సొంతమైనట్లు లెక్క. ఇందులో తేడా వచ్చినా, అనుకున్నది అనుకున్నట్లు జరగకపోయినా ఈ భీమరాజు రామరాజు యమధర్మరాజు అయిపోతాడు. ఆ సంగతి గుర్తుంచుకుంటే మంచిది. అప్పటి వరకు సౌమ్యంగా నవ్వుతూ మాట్లాడిన అతని ముఖం ఎర్రగా మారిపోతుండగా అన్నాడు. అది అలా చేయండి అని ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. దొరికింది. గుట్టలుగా పోసి ఉన్న ఫైళ్ళు, పుస్తకాలు, కాగితాల మధ్య నుంచి లేచి నిలబడుతూ గట్టిగా అరిచాడు అక్షజ్. దీక్ష గబగబా అతని వద్దకెళ్ళింది. అక్షజ్ చేతిలో ఒక డైరీ ఉంది. దానిమీద 1996 అని రాసి ఉంది. దీక్ష వెంటనే ఆ డైరీని అక్షజ్ చేతిలో నుండి లాక్కొని పేజీలు తిప్పి చూసింది. 1, 2, 3 అలా ఎన్ని పేజీలు తిప్పినా లోపల ఏమీ రాసిలేదు. మొత్తం డైరీ అంతా వెతికినా వారికి ఎటువంటి సమాచారం దొరకలేదు. ఇద్దరూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏకధాటిగా పనిచేయడం వల్ల అప్పటికే వారు బాగా నీరసించిపోయారు. పైగా వారు ఊహించినట్లు 1996 డైరీలో ఏమీ లేకపోవడం వల్ల పూర్తిగా డస్సిపోయారు. దాంతో దీక్ష నిస్త్రాణగా అలా కింద కూర్చుండిపోయింది. అక్షజ్ ఆమె వైపు జాలిగా చూశాడు. బేలగా ఉన్న దీక్షని చూస్తుంటే అతనికి ఏదైనా చేసి ఆమె మూడ్ మార్చాలని అనిపించింది. ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించసాగాడు. సరిగ్గా అప్పుడే నీలం రంగు అట్టతో ఉన్న ఒక లావుపాటి పుస్తకం దీక్ష దృష్టిలో పడింది. ఆ పుస్తకం అట్ట మీద 91, 96 అని రాసి ఉంది. చిత్రంగా ఉన్న ఆ సంఖ్యని ఆమె అలా కాసేపు చూస్తూ ఉండిపోయింది. కొన్ని క్షణాలు తర్వాత లైట్నింగ్ వేగంతో ఆమె మెదడులో ఏదో ఫ్లాష్ వెలిగింది. అది 91, 96 కాదు, అక్షజ్ వాళ్ళ తాతగారి చమత్కారం అయి ఉంటుంది. అది నిజానికి 1969వ సంవత్సరం డైరీ ఎందుకు కాకూడదు? సీక్రెసీ మెయింటైన్ చేయడానికి ఆయన దానిని అలా మార్చివేసి ఉండవచ్చు కదా అనిపించి చటుక్కున ఆ బౌండ్ పుస్తకాన్ని చేతిలోకి తీసుకుని పేజీలు తిప్పింది. ఆశ్చర్యం!
ఇందాకటి నుండి వెతుకుతున్నది దానికోసమే అన్నట్లు అందులో మెర్మెయిడ్ల గురించి ఎన్నో వివరాలు ఉన్నాయి. అది గమనించగానే దీక్ష సంతోషంగా అరిచేసింది. ఏదో ఆలోచనలో ఉన్న అక్షజ్ ఆమె అలా అరిచేసరికి బెంబేలెత్తిపోయాడు. హలో దీక్ష గారు, ఏమైంది అంటూ ఆమె సమీపానికి వచ్చాడు. దీక్ష అతనికి డైరీని చూపించింది. ఇదే మనకి కావలసిన డైరీ. మీ తాతగారు యారోని పూర్తిగా తిరిగేసి రాశారు. మనం సగమే డీకోడ్ చేసి 1969వ సంవత్సరం 1996గా ఉండి ఉంటుందని భావించాం. కానీ ఆయన ఆ సంవత్సరాన్ని పూర్తిగా మార్చేశారు. ఇలా చూడండి, ఆ సంవత్సరాన్ని ఆయన 91, 96గా మార్చడంతో మనం తికమక పడ్డాం అంది. అక్షజ్ అందులోని వివరాలు చూసి, మీరు చెప్పేది నిజమే, ఇదే మనకి కావలసిన డైరీ అయి ఉంటుంది అన్నాడు సంతోషంగా. ఇద్దరూ సోఫాలో కూర్చొని అందులోని వివరాలు చదవడం మొదలుపెట్టారు. మెర్మెయిడ్లను చూడాలని అనుకుంటే ఈ భూమి మీద అది ఇప్పుడు సాధ్యం కాదు. అందుకు మనం ఈ భూమికి ఆ చివర ఈ చివర ఉన్న ధృవాలకు ప్రయాణించాలి. ఎందుకంటే మెర్మెయిడ్లు ఉండే పాతాళ నగరానికి దారి ఆ 2 చోట్ల నుండే ఉంది. అయితే అక్కడికి చేరుకోవడం అంత సులువు కాదు. ఒకవేళ ఎన్నో కష్టాలు పడి అక్కడికి చేరుకున్నా మనకి వెంటనే పాతాళ నగరానికి చేరుకోవడానికి వీలయ్యే దారి కనిపించదు. జాగ్రత్తగా వెతకాలి. అప్పుడు భయంకరమైన చీకటి గుయ్యారాల వంటి సొరంగాలు కనిపిస్తాయి. ఆ సొరంగాల గుండా కొన్ని మైళ్ళు ధైర్యంగా ప్రయాణిస్తే ఎత్తు నుండి నిట్ట నిలువుగా మనం భూమి దిగువకు చేరుకుంటాం. అలా చేరుకున్న తర్వాత మనకి కొంతసేపటికి పాతాళ నగరం కనిపిస్తుంది. ఆ ప్రపంచమే వేరు. అక్కడ నదులు, తటాకాలు, సముద్రాలు, కొండలు, కోనలు, సెలయేళ్ళు ఉంటాయి. భూమి మీదున్న అన్ని రకాల జీవులు ఉంటాయి. భూమి మీద ఇప్పుడు కానరాని మెర్మెయిడ్లు కూడా ఉంటాయి. అక్కడ మామూలు మనుషులు కూడా ఉంటారు. అయితే వారు మనకంటే ఎంతో ఎత్తుగా ఉంటారు, బలంగా ఉంటారు. వారు చాలా ప్రేమ స్వరూపులు. అందుకే పాతాళలోకం ఒకటి ఉందని తెలిసి వెళ్ళిన కొద్ది మందిని వారు అతిథులుగా భావించి కొన్నాళ్ళు తమ వద్ద ఉంచుకొని తర్వాత తిరిగి భూమి మీదకు పంపించేస్తూ ఉంటారు. యుఎస్ నేవీలో అడ్మిరల్గా పనిచేసిన రిచర్డ్ బిడ్ భూమి అడుగున తాను పాతాళ నగరాన్ని చూశానని ప్రకటించినప్పుడు అంతా నవ్వుకున్నారు. అయితే అతను చెబుతున్నది ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి పరిశోధించిన డాక్టర్ నేపీ కాటన్ అనే అన్వేషకుడు బిడ్ చెప్పింది ఏమాత్రం అబద్ధం కాదని తెలుసుకొని ప్రపంచానికి ప్రకటించాడు. ఈ వివరాలన్నీ నేను నేవీలో పనిచేస్తున్నప్పుడు కొంతమంది స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను. నాకు కూడా పాతాళ నగరానికి వెళ్ళాలని బలీయమైన కోరిక కలిగింది. అక్కడికి వెళ్ళాను. అక్కడి వారిని కలుసుకున్నాను. అది కాదు విశేషం. అక్కడ నేను మామూలు మనుషులతో పాటు మెర్మెయిడ్లను కూడా చూశాను. మనం నివసించే ఈ భూమికి ఎంతో భిన్నంగా ఉండే పాతాళ నగరాన్ని అక్కడి వారు అగర్తలా అంటారు. అటువంటి చిత్ర విచిత్రాల అగర్తలా గురించి నేను ది మిస్టరీ ఆఫ్ అగర్తలా అనే గ్రంథం రాశాను. అయితే ఆ గ్రంథాన్ని ముద్రణకు ఇద్దామా వద్దా అని ఎంతో ఆలోచించాను. ఆ గ్రంథాన్ని గనుక ప్రచురిస్తే అందరికీ పాతాళ లోకానికి దారి తెలిసిపోతుంది. అక్కడి జీవులు, ముఖ్యంగా మెర్మెయిడ్ల గురించి కూడా తెలిసిపోతుంది. ఇది ఎంతవరకు భద్రం అని ఆలోచిస్తే ఎంత మాత్రమూ కాదని అనిపించి ఆ గ్రంథాన్ని ముద్రించలేదు. నేను తెలుసుకున్న అపురూపమైన విషయాలతో కూడుకున్న ఆ గ్రంథం అముద్రితంగానే ఉండిపోయింది అని రాసి ఉంది అందులో. ఆ గ్రంథం గురించే నేను మొదట మిమ్మల్ని అడిగాను. చదవటం పూర్తయ్యాక అంది దీక్ష. అలాగా, నేనెప్పుడూ ఆయన అటువంటిది రాయడం చూడలేదు. నిజంగా అది గనుక దొరికితే మనం చరిత్ర సృష్టించవచ్చు అన్నాడు అక్షజ్. ఇద్దరూ మళ్ళీ వెతకడం మొదలుపెట్టారు. ఫైళ్ళు, పేపర్లు, పుస్తకాలు అన్నీ చూశారు. అయితే రాతప్రతి వంటిదేదీ వారికి కనిపించలేదు. నా ఉద్దేశం ప్రకారం ఎంతో అమూల్యమైన ఆ గ్రంథాన్ని మీ తాతగారు ఈ ఫైళ్ళు, పేపర్లు, కాగితాల్లా మామూలుగా ఇలా విడిచిపెట్టేసి ఉండకపోవచ్చు. ఎక్కడో దాన్ని భద్రంగా దాచి ఉండవచ్చు అంది దీక్ష. నాకు అలాగే అనిపిస్తోంది. అయితే ఆయన దాన్ని ఎక్కడ దాచారో ఊహించడం కష్టంగా ఉంది అన్నాడు అక్షజ్. ఇద్దరూ ఆ గదిలో అంగుళం అంగుళం గాలించారు. ఎక్కడా ఎటువంటి క్లూ దొరకలేదు వారికి. అయినా ఇద్దరిలో ఇప్పుడు నిరాశ లేదు. ఇదంతా ఏదో పజిల్లా, దొంగాటలా ఉంది. కష్టం అనిపించినా ఒక్కోటి సాల్వ్ అవుతూ వెళ్ళడం వల్ల వారికి ఇదో థ్రిల్లింగ్ గేమ్లా కూడా ఉంది. అలా అక్కడ సెర్చ్ చేస్తుండగానే దీక్షకి ఏదో స్ఫురించింది. అక్షజ్, మీ పేరెంట్స్కి మీరెంతమంది అంటూ ప్రశ్నించింది. నేను, మా అక్క.
మీ తాతగారు ఇద్దరిలో ఎవరిని బాగా చేరదీసేవారు? ఇద్దరినీ ఒకేలా చూసేవారు ఆయన. అలాగా. పోనీ ఆయన ఎప్పుడైనా నీకు కానీ మీ అక్కకి కానీ ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం కానీ ఏదైనా వస్తువు వంటిది ఇవ్వడం కానీ జరిగిందా? మీ ఉద్దేశం నాకు అర్థమైంది. ఆయన ది మిస్టరీ ఆఫ్ అగర్తలా గ్రంథాన్ని నాకు ఇచ్చారని మీరు అనుకుంటున్నారు కదూ? అవును. అయితే ఆ విషయం బహిరంగంగా కాకుండా ఆయన అది మీకు ఇస్తూ ఇది జాగ్రత్తగా ఉంచు, పెరిగి పెద్దవాడమైన తర్వాత ఓపెన్ చెయ్యి అని చెప్పి ఏదైనా ఇచ్చారా? లేదు, అక్కకి కానీ ఇచ్చారేమో నాకు తెలియదు అన్నాడు అక్షజ్. దీక్ష ఆలోచనలో పడింది. ఏమై ఉంటుందా గ్రంథం? అన్నీ దొరికాయి కానీ ఆ ఒక్క గ్రంథం మాత్రం కనిపించలేదు. అక్షజ్ వాళ్ళ తాతగారు ఆ గ్రంథాన్ని మరెక్కడైనా భద్రపరిచారా అనుకుంది. అక్షజ్ మరోసారి గుట్టలుగా పేరుకుపోయి ఉన్న ఫైళ్ళు, పేపర్లు, బౌండ్ పుస్తకాల మధ్య జాగ్రత్తగా వెతుకుతున్నాడు. వెతికే సమయంలో ఒక మూల పేర్చిన పుస్తకాల మధ్య నుండి ఒక తాళం చెవి కింద పడింది. ఖంగుమని మోగుతూ అది కింద పడగానే ఆ శబ్దానికి దీక్ష, అక్షజ్ అటు చూశారు ఇద్దరు. నల్లగా 4 అంగుళాల పొడవులో ఉన్న ఆ తాళం చెవి తల మీద P12 అని రాసి ఉంది. ఈ తాళం చెవి దేనిదై ఉంటుంది అంది దీక్ష. తెలియదు అని ఆ తాళం చెవిని చేతిలోకి తీసుకుని పరిశీలనగా చూశాడు అక్షజ్. అదే సమయంలో దీక్షకి ఏదో తట్టింది. యూనివర్సిటీ లైబ్రరీలో తాను ఇంచుమించు అటువంటి నెంబర్లనే చూశానని ఆమెకి గుర్తుకు వచ్చింది. ఎక్కడ చూశానో అటువంటి నెంబర్లు? ఎక్కడా అనుకుంది ఆమె. అప్పుడు గుర్తుకొచ్చింది, యూనివర్సిటీ లైబ్రరీలోని పుస్తకాలను భద్రపరిచే ర్యాకులకు అటువంటి నెంబర్లే ఉండడం. అంటే అక్షజ్ వాళ్ళ తాతగారు ఫైళ్ళు, కాగితాలు, బౌండ్ పుస్తకాలు భద్రపరిచిన ఏదో ఒక ర్యాక్ తాలూకు నెంబరై ఉంటుంది ఇది అనుకుంది. వెంటనే అక్కడున్న అన్ని ర్యాకులను పరిశీలనగా చూసింది. అక్కడ 6 ర్యాకులు ఉన్నాయి. వాటిలో 5 మీద ఎటువంటి నెంబర్ లేదు. ఇక మిగిలింది ఒకే ఒక్క ర్యాక్. ఆ ర్యాక్ నిర్మాణంలో మిగిలిన వాటిలాగే ఉన్నా కొద్దిగా తేడాగా ఉంది. దీక్ష ఆ ర్యాక్ని నిశితంగా గమనించసాగింది. అప్పుడు కనిపించింది ఆమెకి P12 అనే నెంబర్. ర్యాక్ మధ్య భాగంలో కుడి చేతి వైపు హ్యాండిల్ దగ్గర ఉందా నెంబర్. అయితే దాని తాలూకు కీ హోల్డర్ మాత్రం కనిపించలేదు. ఆ హోల్డర్ కనిపిస్తే తమకు దొరికిన కీతో దాన్ని ఓపెన్ చేయాలని ఇద్దరూ వెతకసాగారు. అయితే వారికి ఎక్కడా కీ హోల్డర్ కనిపించలేదు. ఇక్కడే ఏదో మర్మం ఉండి ఉంటుంది అంది దీక్ష. నాకు అలాగే అనిపిస్తోంది ర్యాక్ని జల్లెడపడుతూ అన్నాడు అక్షజ్. ఇద్దరూ ఆ ర్యాక్ ముందు వెనుకలు క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా ఎటువంటి ఆధారం దొరకలేదు. అక్షజ్ నేల మీద కూర్చొని ర్యాక్ పలకల కిందకి తల పోనిచ్చి వెదకసాగాడు. ఆ ర్యాక్కి ఉన్న 4 పలకల్లో మొదటి 3 ఎటువంటి కీ హోల్డర్ కానీ అల్మారా వంటిది కానీ లేదు. ఇక మిగిలింది ఒకే ఒక్క పలక. దాని కిందకి తల పెట్టి చూశాడు. అప్పుడు కనిపించింది అతనికి అక్కడ ఒక బాక్స్ లాగా ఉంది. అది మూసి ఉంది. దాని మీద కూడా P12 అనే నెంబర్ ఉంది. యాహూ అని ఉత్సాహంగా అరిచాడు అక్షజ్. ఏమైంది? కీ హోల్డర్ కనిపించిందా? తాను కూడా అతని పక్కనే నేల మీద కూర్చుంటూ అంది దీక్ష. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.